హల్లెలూయా. ఇద్దరికి ఒకటే మాట, ఏంటో చెప్పమంటారా? ఏ శత్రువుని ఎదుట నిలవ చాలడు, ఎవడు నిన్ను జయించలేడు. హల్లెలూయా. దేవుడు నన్ను పిలిచినప్పుడు ప్రవచనము ద్వారా నన్ను పిలిచిన నా దేవుడు మోషేను వాడుకున్నట్లుగా నేను వాడుకుంటాను. యెహోషువ నీవు వాడుకున్నట్లుగా నేను వాడుకోబోతున్నాను అన్నాడు. అది నా పిలుపు, నా దర్శనం. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఎక్కడ ఏ సేవకుని ద్వారా ప్రార్థన చేయించుకున్నా, యెహోషువ లాగా నేను వాడుకోబోతున్నానని పలుమార్లు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఇది వ్యర్థం కాదండి, వ్యర్థం కాదు. ప్రతి కీడుకి ధనము మూలమై ఉన్నది. లేఖన భాగంలో ఏమని సెలవిస్తూ ఉన్నాడు? ధనం ఉండాలి, అవసరాన్ని బట్టి మాత్రమే ధనం ఉండటం మంచిది. హల్లెలూయా. ఆ ధనము ఉన్నా లేకపోయినా దాని మీద అపేక్ష ఉండకూడదు, ధనాన్ని ఆశించకూడదు, ధనాపేక్షకులై ఉండకూడదు. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను చిన్న స్పష్టత ఇచ్చా. ధనం ఉండాలి, ధనము మీద ఏముండకూడదు, అపేక్ష ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడ నాశనం అయిపోతున్నామంటే నీకు ఉన్న దాంట్లో సంతృప్తి చెందటంలా, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఏదో చెయ్యాలి అన్న అపేక్షతో పరిగెత్తుతూ ఉన్నావు. దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఏంటి ఇంత నీరసంగా ఉన్నారు? ఏంది అసలు ఇంత నీరసంగా ఉన్నారు మీరు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే పోయిన వారం గొంతు రాలేదులే, భాషలకు ఇంకా గొంతు వచ్చి ఉండదు అనుకున్నారు కదా మీరు. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పడల ఏం పొందుచు, కృపలను పొందుచు ఏం కలిగి, కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము ప్రతిదినము నీ అనుగ్రహమే, నాకు ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు, ఇలా బ్రతకాలి కృతజ్ఞత కలిగి. నీకు చేసిన గొప్ప కార్యములను బట్టి, నీవు పొందిన మేళ్లను బట్టి, ఘనముగా ఎంచుకోవలసిన దానిని విడిచిపెట్టి ఒక ధనాపేక్షతో పరిగెత్తుతున్న నీ బ్రతుకు
సమస్త కీడుకు మూలమైన దానిని అపేక్షించి నాశనములో పడబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ధనము అవసరము, కానీ ధనము మీద అపేక్ష నీకు ఉండకూడదు. కారణం ఏమిటంటే అది సమస్త కీడునకు మూలము. అది తప్పించబడాలి అంటే నువ్వు గణపరచాల్సింది, కృతజ్ఞతలు చెల్లించవలసింది ప్రభువుకి మాత్రమే నీ హృదయాన్ని అర్పించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, మేలు చేయుట ప్రారంభించు. నీ ఎముకలకు ఆయుష్ను, నీ ఎముకలకు మూలుగును, నీ ఎముకలకు సత్తువును నేను ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఈ సమస్త మూలమునకు కారణమైన ధనము, సమస్త కీడునకు మూలమైన ఆ ధనమును గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటను చదువుకుందామా? తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. బాగానాలే. ఎవరైనాను అంటలే, అక్కడ ఏమంటున్నాడు? ఎంత మర్యాద! హల్లెలూయా. ఎందుకు ఈ పాస్టర్కి ఎంత పొగరంటే, అది నా పొగరు నా నోట్లోనే ఉన్నది. దేవుడు నాకు వడిగా రాయగలిగిన నాలుకలు ఇచ్చాడు. లేఖనం ఏమంటుంది? ఎవడైనను మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను, దైవ భక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక వ్యర్థమైన బోధ ఉపదేశించిన ఎడల వాడు ఏమీ ఎరుగక, ఏంటంట? స్పష్టంగా వినపడతలా, సర్పముల గురించి, తర్కములను గురించి, వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడను, ఈటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దుర అభిమానములను, చెడిపోయిన మనస్సు కలిగిన ఏహీనులై, సత్యహీనులై, దైవ భక్తి లాభ సాధనం అనుకొని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి ఇక్కడ దైవజనులకు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. సేవకులైన వారికి చెబుతూ ఉన్నాడు, ఓ నా సేవకుడా, వ్యర్థమైన వాదనలకు నువ్వు వెళ్ళకో. హల్లెలూయా. లాభకరము అయినట్లుగా నువ్వేది మాట్లాడకు. అర్థమవుతుందయ్యా? ఎట్టగా అరుతాడులే ఏంటిలే అనుకుంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మధ్వని, ఆత్మ మంట లోపల గుండెల్లో మండుచూ ఉన్నది. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకండి బాబు అంటే లోకం కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు, లోకాశ, నేత్రాశ, జీవపు డంబం, హల్లెలూయా, విడిచిపెట్టిన వారిగానే ఉంటున్నాం కానీ ఏ మాత్రం విడిచిపెడతలే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రాణమైనా విడిచిపెడతాను కానీ
నీ ప్రాణం పోయిన గడ్డి తింటావు. ఏం తింటావు? బూడిద తింటావు. హల్లెలూయా. ఏం పోగేసుకొని తిందామని? నీ బొంద మీద బూడిద. హల్లెలూయా. సమస్త కీడునకు మూలమైన ధనాపేక్ష అనే పిశాచి నీకు పట్టి ఉన్నది. దానిని వదిలించుకునడానికి ప్రయత్నపడు, బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు భయమేలా, శరీర సంపత్తులు నన్ను ఏమి చేయగలరు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము పోరాడుచున్నది మనుష్యులతో కాదు, అంధకార శక్తులతో, వాయుమండల అధ్యక్షులతో, లోకనాథులతో మనము పోరాడుచున్నాం. ఈ సంగతి మర్చిపోయి వ్యర్థమైన వాదములకు దిగవద్దు అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వారం రోజులు పనికి వెళ్ళాల, వారం రోజులు. ఒక్కరోజు పని చేసా మంగళవారం. హల్లెలూయా. బైబిల్ చదువుతూనే ఉన్నా, బైబిల్ చదువుతూనే ఉన్నా, బైబిల్ చదువుతూనే ఉన్నా. ఫోన్ చూస్తున్నా, బైబిల్ చదువుతున్నా, ఫోన్ చూస్తున్నా, బైబిల్ చదువుతున్నా. నా మంట చల్లారుతలా. నేనేమి చేయగలను? శత్రువు రేగి తాండమాడుతున్నాడు, వాడిని నువ్వేమి చేయగలవు? నేను ఇంతవరకు సేవించినది వ్యర్థమైపోయేనా అన్న వేదన నాలో మండుచూ ఉన్నది. ఆవేదన ఉప్పొంగి లోపల మంట మండుచూ ఉన్నది. ఏం చేయగలను? చంపటానికి నీకు అధికారం లేదన్నాడు, కొట్టడానికి నీకు అధికారం లేదన్నాడు, దూషించడానికి నీకు అధికారం లేదన్నాడు, నీ నోటికి పనే చెప్పొద్దన్నాడు. మౌనినై ఉన్నాను. ఏమై ఉన్నాను? మౌనినై ఉన్నాను, మూలుగుచూ ఉన్నాను. 50 అధ్యాయాలు చదివాను. హల్లెలూయా. 50 కీర్తనలు చదివాను. 58 కీర్తనలు చదివాను. ఎక్కడ చూసినా, ఏ కీర్తనలో చూసినా ఒకటే మాట నాకు ప్రత్యక్షమవుతుంది: మౌనముగా ఉండు, ఓరకనే చూడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తెగిస్తే ఎంత? నేను తెగిస్తే ఎంత? నువ్వు ఉండవు, నేను ఉండను. హల్లెలూయా. నేను తెగిస్తే ఎంత? కీడు చేయటం మాని మేలు చేయుటకు ప్రయాసపడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆగ్రహము మాను, కోపము విడిచిపెట్టు, నిదానించి మౌనివై ఉండు. హల్లెలూయా. మేలు చేయుట ప్రారంభించు. మాటలు మాట్లాడితే సరిపోదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే సరిపోద్దామా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి కాదు నాలుగు ఇచ్చింది, సరి అయిన త్రోవన నిలబడి మాట్లాడడానికి, సరి అయిన సత్యములో నువ్వు నిలబడటానికి నీ నాలుక పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది పాస్టర్లు ఫోన్ చేస్తున్నారు నాకు, ఏమైంది? దావీదుని సిమి నువ్వు జావా దుమ్మెత్తిపోసాడు. సిమి అనే వ్యక్తి దావీదును చూసి, నువ్వు నాశనమైపోను, నీ బ్రతుకు చెడా, నువ్వు చచ్చిపోను, నీ సంతతి లేకుండా పోను అని దుమ్మెత్తిపోసి దావీదుని నానా మాట్లాడినాడంట. సిమి అనే ఒక వ్యక్తి. దావీదేమల్లే మౌనంగా ఉన్నాడు. మౌని అయి ఉన్నాడు. ప్రార్థనా గదిలో ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దావీదు ఇప్పటి వరకు ఉన్నాడు, సిమి అడ్రస్ లేడు. హల్లెలూయా. పౌలు బోధ చేస్తూ వెళుతున్నప్పుడు సన్బలట్ అనే ఒక వ్యక్తి, అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి పౌలును దూషించారు. నువ్వు అసలు అపోస్తులుడివేనా? నువ్వు సేవకుడివేనా? నువ్వు సేవకుడివేనా? అంత మాత్రాన పౌలు విలువేం తగ్గలే. హల్లెలూయా, హల్లెలూయా. జీవగ్రంథాన్ని చదివితే పౌలు ప్రవక్తగా నిలబడ్డాడు చరిత్రలో. అలెగ్జాండర్ ఒక వ్యర్థమైన వానిగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయనకు ఒక పుస్తకం ఉన్నది. నీ పుస్తకములో ఏమి రాయబడి ఉన్నది? నీ క్రియలు ఏమై ఉన్నవి? నరకానికి నడిపేవా, పరలోకానికి చేర్చేవా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కీడుకు మూలము ధనాపేక్షే. ధనముందని నీ ప్రాణాన్ని కాపాడగలవా? మా ప్రాంతంలో 4 విల్లు ఉన్నాయి. భాగ్యమ్మ అని, ఆమె పేరే భాగ్యమ్మ. హల్లెలూయా. పోయినంతకు ముందల క్రిస్మస్కి బట్టలు తీసుకుంటే నా ప్రాణం దిందే. హల్లెలూయా. అయ్యా ఎప్పుడేస్తావు డబ్బులని 2-3 సార్లు ఇచ్చేసిన. మర్చిపోయింది. నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోను. మర్చిపోయి బుర్రకాయ కాదు ఇది బుచ్చమా. అసలు మర్చిపోయేది కాదు ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే వాళ్ళ ఇంట్లో కిరాయికున్న 2 ఆడపిల్లలు, తండ్రి లేడు. అదే షాపులో పనిచేసేది వాళ్ళు, గాజుల షాపులో, గాజుల దుకాణం ఆమెదే. హల్లెలూయా. పని చేస్తే ఆమె దగ్గర నుండి పని మానేశారని నానా మాటలు తిట్టి వాళ్ళని బయటేసి వెళ్తారా లేదని అడ్డమైన మాటలు మాట్లాడింది. చూస్తూనే వచ్చి పాపమే చూడే అని పాస్టర్ వచ్చి నాకు చెప్పేది. ఏమనేవాడిని కాదు, ఏమన్నానే ఉండమ్మా, ఏమనేవాడిని కాదు. ప్రార్థనా గదిలో కూర్చుంటాను చూసావా, ప్రార్థనా గదిలో ఇంకన్నీ రివైండ్ చేసుకుంటా ఉంటా. ఫ్లాట్ అమ్మింది, కూతురు పెళ్లి చేసింది, 30 లక్షలు ఇచ్చి చేసింది. బంగారం ఎంత పెట్టిందో తెలీదు. ఎట జరిగిందంటే 4 ఇళ్ళ మీద 4 లోన్లు తెచ్చుకుంది. హల్లెలూయా. 32 లక్షలు పెట్టామన్నా ఫ్లాట్ అమ్మింది. దానికి రిజిస్ట్రేషన్ చేయడానికి మళ్ళీ 8 లక్షలు ఎదురు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. ధనాపేక్ష. అన్ని ఒకసారి వచ్చినాయి. బ్యాంకు కట్టేది ఒకసారి వచ్చింది, అప్పులోడు ఒకసారి వచ్చాడు. హల్లెలూయా. అన్ని ఒకసారి వచ్చినాయి. నీవెంత, నీ స్థాయి అంత. హల్లెలూయా. నీ స్థాయి అంతమ్మా. పట్టు చీర కట్టే స్థాయి అనేది ఒక రైక ఏదో పలసటి చీర దొరికితే చాలు ఒళ్ళు కప్పుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అత్యాశకు పోయి అవతలోడు 4 ఫ్లోర్లు వేసాడని యువతలనే 10 ఫ్లోర్లు వేస్తానంటే డబ్బేడదే. బ్యాంకుల్లో ఊరుకుంటారా? నీ అమ్మ బాబు కాదుగా, నా అమ్మ బాబు కాదుగా, పోనీ పక్కన ఇంకోటి బాబు కాదుగా. నాయన బాబు అంటే ఊరుకోవడానికి ఒకసారి చూసారు, 2 సార్లు చూసారు, వచ్చారు, 3 ఏళ్ళకి తల మీద వచ్చారు. హల్లెలూయా. ఇవన్నీ చూసింది, పోయింది, ఏదో తీసుకుంది, తాగింది, ఇవాళ సచ్చేదట్టుంది. మరి నీ బతుకేమైపోద్దో చూసుకో. అంతే. వెంటిలేటర్ మీద ఉంది, ఊపిరాడతలేదట. ఈ మహానుభావులు అంతా ఇప్పుడు చేరతారు. అయ్యో అమ్మో ఏమైపోయింది అమ్మా, భాగ్యకి ఏమైపోయింది. అంత మొదలు 10 లక్షలు అప్పయింది, 1 లక్ష వచ్చుగా. మెత్తవా? సానుభూతి అమ్మా, సానుభూతి. బుచ్చమ్మ గారు నిద్రపోకో, ముఖం కడుకో. హల్లెలూయా. 12 దాటే అంతే. జనాలు సానుభూతి. అబ్బా గొప్పలు కూడా మొత్తం వాళ్ళ కులమే. హల్లెలూయా.
ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు అయ్యా పట్టు అని కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకుండా చేసే అలవాట్లు లేవు. హల్లెలూయా. ఇప్పుడు నాశనం అయిపోయిన తర్వాత వచ్చి అవునా గట్ల అయిందా సపనమ్మా ఎట్లయింది, ఏ మంది తాగింది, ఎంత తాగింది, ఎన్ని రోజులు ఉంది హాస్పిటల్, ఎంత అయినాయి, ఎన్ని ఆరాలు అక్క, మంచిగా ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు అమ్మా బాగున్నావని పలకరిస్తామా, మనం పలకరిస్తామా, సచ్చి నాశనం అయిన తర్వాత పైపు ఇచ్చేదాని మాట వచ్చిద్దేమోనని. హల్లెలూయా. పరిగెత్తుకుంటే వెళ్ళి అయ్యో ఏమైంది, అంతే అమ్మా మనుషుల యొక్క లక్షణం. నువ్వేది చేస్తే అదే కోస్తావు, నువ్వేది విత్తితే అదే పంట కోస్తావు. ఇతరుల్ని దూషించావు, ఇతరుల్ని హేళన చేసావు, ఇతరుల నివాసమును లేకుండా ఈడ్చి రోడ్డు మీద ఉంచావు, నీకు ఇల్లే లేకుండా చేస్తాడు దేవుడు. 3 ఇండ్లు నెమ్మది లేదు, తాళాలు వేసేశారు. ఎక్కడుంటా తల్లిదండ్రులు లేని ఆడపిల్లని రోడ్డు మీద ఇడిచావు నా కళ్ళ ముందల. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? వెంటనే తిరిగి వచ్చింది నీ దగ్గరికి. నీళ్ళ మీద విత్తనాలను వేస్తే ఏమైంది, తిరిగి మళ్ళీ మన యొద్దకే వస్తాయట. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నాటావు కదా, అది ఖచ్చితంగా నేలన పడిద్ది, మొలిసిద్ది, పంట నువ్వే కోస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో పాపం అంటుంది మా పాస్టర్ అమ్మ పొద్దున. ఏంది మనిషి చచ్చిపోయి అసలు చలనం లేదు నీళ్ళంటే, ఏం మంచి చేసిందని, ఏం మేలు చేసావు చెప్పు. అమ్మది నువ్వే తినా, అబ్బది నువ్వే తినా, మొత్తం నువ్వే దోసుకుంటే ఆ గురించి నీకేం తెలుసు చరిత్ర? ఇంట్లో ఉండి వంట వండుకునే దానికి నీకేం తెలుసు చరిత్ర? నాకు తెలుసు. హల్లెలూయా. మా నాన్న బంగళాల్లో ఇవాళ ఏమన్నా ఐసీలో ప్రాణాపాయంలో, జాగ్రత్త ఖబర్దార్. హల్లెలూయా, హల్లెలూయా. ధనాపేక్ష ఇతరుల కంటే ఎక్కువగా బ్రతకాలి. నేనే చేస్తే ఎక్కడ్రా నువ్వు బొందలో. హల్లెలూయా. ఎక్కడమ్మా నీ బ్రతుకు, నీ గర్వం ఎక్కడ నిన్ను పెట్టేది తెలుసా? హల్లెలూయా. ఎక్కడ నిన్ను బాధ పెట్టేది? ఊరి చివర. నీ ఇంట్లో ఇంటి మొగడు కాదు, ఊరి చివర. హల్లెలూయా. సర్వాంతరి అయిన దేవునితో చెలగట్టలొద్దు, సర్వోన్నతుడైన దేవునితో పరిహాసమాడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ధనాపేక్ష ఎంత కీడైనదో సేవకులకు కూడా చెబుతూ ఉన్నాడు. మీ యొక్క వ్యర్థమైన వాదముల చేత ధనాపేక్షను ఆశించవద్దు. ఎవడో ఒకడు వస్తాడు, వీళ్ళు కూడా మామూలు కాదు. ఎక్కడ సందు దొరికితే అక్కడ దూరదామని చూస్తారు. దూరి మీ పాస్టర్ ఎట్టంటగా, మీ పాస్టర్ ఎట్టంటగా, ఓ అమ్మ రాడా, ఇలాంటి నక్క బోధకులకు చెబుతున్నాడు జాగ్రత్త ఖబర్దార్ అని. వీళ్ళు మనుషుల మధ్య గొర్రె రూపంలో ఉన్న తోడేళ్ళు. హల్లెలూయా. సంఘాలలో పనిచేస్తున్న లంచగుండెలు. వీరికి చెబుతూ ఉన్నాడు సమస్తమైన కీడు దేని వలన? ధనాపేక్ష వలన. హల్లెలూయా. ధనం ఉండాలి, మంచిదే. ధనం ఉండొద్దని నేను అంటలా. హల్లెలూయా. ఎంత అవసరం అంత ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యం వింటున్నా యూట్యూబ్లో. ఏసన్న గారు ఒక వాక్యం చెబుతూ ఉన్నాడు. ఏసన్న గారు ఒక వాక్యం చెబుతూ ఉన్నాడు. దేవునికి భయపడు. టైటిల్. ఎందుకు భయపడాలి? భయపడితే ఏంటి, భయపడకపోతే ఏంటి? హల్లెలూయా. దేవునికి భయపడు. హల్లెలూయా.
యూట్యూబ్లో చూస్తున్నాను. నేను వాక్యం చెప్పడమే కాదు, పెద్దోళ్ళు అందరూ చెప్పి వింటా ఉంటాను. నేను నాకు అవసరం వచ్చిన గాడాలు వాడతా కూడా. హల్లెలూయా. ఎందుకంటే ఈ బుర్రలో రాసుకుంటా, పెన్ను పేపర్తో సరిగ్గా రాయటమే రాదు నాకు. సరిగ్గా రాయటమే రాదన్న నాగార్జున అన్న. ఏదో తెల్ల బట్టలు వేసుకొని, ఏదో షూ వేసుకొని, ఏదో మీ ముందలు తెల్ల వస్త్రాలు వేసుకొని పెద్ద బిల్డప్ ఇస్తున్నాను, కానీ మన దగ్గర అంత సీన్ లేదు. హల్లెలూయా. మన దగ్గర అంత సీన్ లేదు. నిమిత్తం మాత్రుండి నేను అంతే. యేసన్న గారు చెబుతూ ఉన్నాడు, నీ ప్రార్థన గదిలో రహస్యముగా ప్రార్థన చేయి. హల్లెలూయా. ఆ మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. కొద్దిగా ఉందంట, మందిరం సరిపోవట్లేదట. మందిరం ఇంకా విస్తారంగా కావాలని గత సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరికి తెలియదంట. మళ్ళీ వాక్యం పంచుకున్నాడు దైవజనుడు. అందుకనే ఈ పరిచర్య విస్తరించింది అన్నాడు. అబ్బా, రహస్యంగా ప్రార్థన చేసేవాడు ఎవరికి కూడా చెప్పడు, చెప్పేదే ఉండదు. హల్లెలూయా. దేవునితోనే ఏమన్నా చెప్పుకుంటే హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు వెయిట్ చేసి ఉండు అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? సమస్త కీడునకు మూలము ధనాపేక్షే. ఏంటిది? సమస్త కీడునకు మూలము. మీ నోటితో చెబితే బాగుంటుంది. చెప్పండి అందరూ చెప్పండి. సమస్త, గట్టిగా చెప్పండి. ఏదో అట్ట కాదు. సమస్త కీడునకు మూలము ధనాపేక్షే. ధనమే, ధనమే దరిద్రం, ధనమే పాతాళం, ధనమే నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులారా మీకు తగదు, విశ్వాసులారా మీకు అంతకంటే తగదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కని మాటను మనం చదువుకొని ముందుకు కొనసాగిపోదామా దైవజనులారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించు వాళ్ళురారా. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ప్రత్యేకముగా మాట్లాడున్నాయి. తన వాక్కును విడుదల చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యమును మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన మాట ఉన్నది. చదువు. ఎన్నో తరగతి పేజీ నెంబర్ అని చెప్పి చావు. ధనాపేక్ష లేని వారై. ఏమండి పాస్టర్ గారు, మీకు కలిగిన వాటితో ఏం పొంది? తృప్తి పొంది ఉండుడి. హల్లెలూయా. ఇలాగ ఉంటున్నావా? ఎప్పుడన్నా ఇలాగ ప్రవర్తించారా? హల్లెలూయా. ఇలాగ ఉంటావా? ఉండం. మనం ఉండే రకం కాదు అసలు. హల్లెలూయా. మంద ఆదాము రక్తంగా ఉండే రకం కాదు. మంద యేసయ్య రక్తం వారం వారం పాలు పొందుతున్నాం, కానీ ఆ లక్షణాలు ఎక్కడా కనపడతలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వల్లలో మనం పాలు పొందగా 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 క్రీస్తు స్వరూపము మనకు రావాలి. హల్లెలూయా. ఎక్కడన్నా యేసయ్య కానుకలు తీసుకున్నట్టుగానే ఉందా? హల్లెలూయా. అంటే కానుకలు తీసుకోవద్దంటారా? అన్యాయంగా మా దగ్గర తీసుకుంటున్నావు నువ్వు అంటారా? హల్లెలూయా. ఆయన మాదిరి చూపి వెళ్ళిన తర్వాత అపోస్తులు దాన్ని రూల్ చేసి, ఈ రూల్ ప్రకారం మీరు నడవాలి, పరిశుద్ధాత్మ దేవుడైన యేసు ప్రభు మాకు నేర్పించారని ప్రకటించారు. అందుకనే అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుసుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక నిత్యము కొనసాగారు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 వాక్యంలో ఏమంటున్నాడు? ధనాపేక్ష లేని వారై ఏది మీకు కలిగి ఉన్నదో వాటితోనే సనుగుతూ గొనుగుతూ ఉండు. తృప్తి పొందాలి. తృప్తి లేని బ్రతుకులు మనం. అదే అపేక్ష అంటే. హల్లెలూయా. ఏంటిది? అపేక్ష. ఆశ, నిగ్రహం లేని ఆశ. హల్లెలూయా. హల్లెలూయా. అలాగనే ఒక మాటను మనం చదువుకుందాం కిందకి. 13:6 వచనం కూడా చదువునాను. ఈ మాట 5లో ధనాపేక్షకులైన లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. హల్లెలూయా. చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? హల్లెలూయా. చెప్పాను కదా, చెప్పాడు కదా. హల్లెలూయా. మరి మనం ఎలాగ ఉండాలి? ఇక్కడ ఎవరు ఎలాగా ఉన్నట్లుగా కనపడుతుంది? హెబ్రీయులు రాసిన పత్రికలు అంటున్నాడు, మీరు ధనాపేక్ష